హాయ్ అండి. మామిడికాయలు పచ్చడి పట్టుకోవటం కోసం మామిడికాయల కోసం అని వచ్చాము. ఈ చిన్న రసాలు మామిడికాయలు పచ్చడికి చాలా బాగుంటాయి. నీళ్లు కట్టుకోకుండా ఉంటాయి. నీళ్లు కట్టిన కాయలు పెట్టుకోరు. ఇటు సైడ్ అన్ని నీళ్లు కట్టుకోకుండా ఉన్నాయే పెట్టుకుంటారు. ఈ రసాలు మామిడికాయలు చిన్న రసాలు మామిడికాయలు ఇవి అయితే చాలా బాగుంటాయి. తీసుకెళ్ళటానికని వచ్చాము. ఇలాంటి కాయలు తీసుకోవాలి. పచ్చడి చాలా గట్టిగా బాగుంటది, ఎక్కువ రోజులు ఉంటది. రసాలు మామిడికాయలు ఈ కాయలు పెద్దగా ఉండవు గాని నీళ్లు కట్టిన కాయలు కాదు. నీళ్లు కట్టుకోకుండా ఉన్న కాయలు. ఇలాంటి కాయలు తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మామిడికాయలు పట్టుకుంటారు. కొత్తపల్లి కొబ్బరి అని అవి కూడా పట్టుకుంటున్నారు. అవి అయితే మాకు తెలీదు, మేము ఇవే పట్టుకుంటాము. రసాల కాయలు టేస్ట్ బాగుంటాయి. కాయలు కోస్తున్నాను పచ్చడికి, చిన్న రసాలు. అన్ని ఒకసారి కోస్తాను. ఎట్లా ఉండదుగా నాకు ఇక్కడ కాయలు పడినాయి కానీ ఇక్కడ చూడు మంచిగా ఉన్నట్టు ఉన్నాయి. అది నాకెట్టు చాలు. హాయ్ అండి. మామిడికాయలు తీసుకొచ్చాం కదా, మామిడికాయలు పచ్చడికి మామిడికాయలు శుభ్రంగా కడిగి ఒక గంట నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకొని ఇలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కోసి నీళ్ళల్లో వేయకూడదు, మేమైతే అలా వేయము. చాలా మంది మూతులు కోసి నీళ్ళల్లో వేసుకుంటారు. నేనైతే అలా వేయట్లేదు. ఒకవేళ ఏమన్నా పొరపాటున తేడా వస్తే పచ్చడంతా బూజు పెట్టేస్తుంది కదా అని చెప్పేసి అని నేను ఇప్పుడు కోస్తాను. కొందరు అయితే ఫస్టే కోసేసి నీళ్ళల్లో వేసుకుంటారు. అలా ఎవరిష్టం వాళ్ళది. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కత్తిపేట మీద కోసే వాళ్ళు అయితే ఇలా నిలువుగా కోసి తర్వాత ఈ 4 ముక్కలుగా కోసి అటు ఇటు 4 భాగాలుగా చేసి ముక్కలు అడ్డంగా కొయ్యాలి. కత్తిపీట మీద కోసుకునే వాళ్ళు అయితే. ఈ పీట మీద కోసే వాళ్ళు అయితే కాయ అడ్డంగా కోసి ముక్కలు నిలువుగా కొయ్యాలి. అప్పుడు ముక్క చెడిపోకుండా ఉంటది. ఫస్ట్ ఈ మొదల దగ్గర ఉన్నది తీసేసుకోవాలి. ఫస్ట్ 5 కాయలు కోస్తాను. తర్వాత అవి ఎన్నో చూసి ఇంకొక కాయ కూడా కోస్తాను. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ కత్తిపేట మీద కట్ చేసే లెక్క అయితే ఇది 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది క్లాత్ నాప్కిన్ గానీ ఏదన్నా క్లాత్ గానీ 4 మడతలు వేసి ఇలా పెట్టాలి. ఇలా పెట్టలేదనుకోండి పీట పాడవుతుంది, ముక్క పాడవుతుంది. అందుకని ఎప్పుడైనా కానీ కాయ అటు ఇటు జరగకుండా ఇలా పెట్టాలి. చెక్క కట్ అవ్వకూడదు. కట్ అయితే ఆ పొడవంతా దీనికంటిద్ది మళ్ళీ కాయకి. అప్పుడు చెక్క పాడవుతుంది, ముక్క పాడవుతుంది. ఇలా జరక్కోకుండా పెట్టాలి. నాకు కూర్చుంటే బలం సరిపోవట్లేదు, నిలబడి వంగుని ఇట్లా కోస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పెద్దగా అయితే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు పీట పాడవదు, ముక్కలు పాడవు. ఇది వెనక వైపే కొయ్యాలి, ముందు వైపు కొయ్యకూడదు, ముక్క చెదిరిపోద్ది. ఒక్కొక్కరు ముందు వైపు కోస్తారు, ముక్కలన్నీ పాడైపోతూ ఉంటాయి. ఇలా కొయ్యాలి, వెనక వైపే కొయ్యాలి. ఫస్ట్ అన్నీ అలా అడ్డం కోసేసుకోవాలి.
అడ్డం కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు. ఇలా కొయ్యాలి. కోసిన తర్వాత ఇప్పుడు మధ్యలో కొయ్యాలి. అన్నీ ఇలా కోసేసుకోవాలి. మధ్యలో కోసిన తర్వాత అన్ని జీడీలు తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో కోసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కోసిన తర్వాత జీళ్ళు తీసుకోవాలి. ఇది నిలువుగా కోయటం, ఇందాక కోసింది అడ్డంగా కోయటం. ఇలా కోస్తే ముక్కలు అసలు పాడవు, ఒక్క ముక్క కూడా పాడవదు. క్లాత్ ఎప్పుడు కంపల్సరీ పెట్టాలి, కత్తిపీట పాడవకుండా ఉంటుంది. ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వదు. ఇలా ఈ జీళ్ళన్నీ తీసేసుకోవాలి. తీసేసి మధ్యలో ఉన్న రేకుని కూడా తీసేయాలి. అన్నీ ఇలానే తీసేసుకోవాలి. మనం ఇంట్లో కొడుతున్నాం కాబట్టి ఈ రేకులు మొత్తం ఇవన్నీ జిడ్డు కత్తిపేట కింద పడుకోకుండా ఇలా కొట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి. వాళ్ళు బయట కొట్టించే వాళ్ళు అయితే అన్ని నల్లగా అయిపోతూ ఉంటాయి ముక్కలు. ఈ జీడి అన్ని కలిపి కొట్టి మనకి ఇస్తారు కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇలా తీసేసుకోవాలి. ఎన్ని ముక్కలు ఇందాక కాయ అడ్డంగా కోసాం కదా, ఇప్పుడు ఇలా నిలువుగా కొయ్యాలి. ఇలా కొయ్యాలి. పులుపు కదా, కత్తిపేటకి జిడ్డు వస్తుంది, పులుపుకి నల్లగా అవుతున్నాయి. టెంకులు ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇదంతా తుడిసేయాలి, ముక్కల నిండా అంటుతుంది. ఇలా కట్ చేయకూడదు. ఇలా కట్ చేస్తే ముక్క సిదిరిపోద్ది. ఇలా నిలువుగానే కొయ్యాలి. ఇలా కట్ చేయాలి. ఇలా నిలువుగా కొయ్యటం ఇది. కొందరు ఇలా కోస్తారు. ఇలా కోసినప్పుడు మొక్క చిదిరిపోయి పాడైపోతుంది. ముక్కలు కొట్టడం అయిపోయింది. పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తాను. ఐదు కాయలకి ఇన్ని ముక్కలు అయినాయి. ఎన్ని అవుతాయో కాటా పెట్టి మీకు చెప్తాను. కేజీన్నర ముక్కలు అయినాయి. ఒక అరగంట ఆరబెట్టుకొని అప్పుడు కలిపేటప్పుడు చూపిస్తాను. ముక్కలు కొట్టిన తర్వాత, ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గంట ఆరబెట్టుకున్నాము. ఈ చిన్న రసాలు, పెద్ద రసాలు అవి ఉన్నప్పుడు పట్టుకుంటారు చాలా మంది. అవి లేనప్పుడు నాటుకాయలు పట్టుకుంటారు. జలాలు గాని, తెల్లగొలాలు గాని అలాంటివి పట్టుకుంటారు. ఇవి ఉన్నప్పుడు ఇవే పట్టుకుంటారు. వీటికి పీస్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ ఇష్టపడతారు. ఒక్కొక్కరు పీస్ ఉన్నాయి తినరు, ఒక్కొక్కరు పీసు లేనియే తింటారు. అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పట్టుకుంటారు. ఈ కాయలు అయితే బాగా ముదిరిన కాయలే తీసుకోవాలి. టెంక బాగా ముదరాలి. ఇది నేను మీకు చూపించడం కోసమని ఒక 2 డజన్ కాయలు కోసుకొచ్చాను. ఇవి కేజీన్నర ముక్కలు. గిన్నెతో 2 గిన్నెలు ముక్కలు అవుతాయి. పాత్రలన్నీ శుభ్రంగా తడి లేకుండా కడిగి తుడిసి ఆరబెట్టుకోండి. ఎండలో చేతులు కూడా తడి లేకుండా చూసుకొని పచ్చడి కలుపుకోవాలి. ఇలా 2 గిన్నెలు అయినాయి. ఒక గిన్నెది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక డ్రాప్ తేడా వచ్చినా గానీ, వాటర్ గానీ, తడి చేతులు గానీ పచ్చడి అంతా బూజు పెట్టేస్తుంది, టేస్ట్లు మారిపోతాయి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి.
ఈ 2 గిన్నెలు అయినాయి. రెండు గిన్నెలు కొంచెం శనగ నూనె, ఇది ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకోవాలి. కాయలు ఎంత ముదిరితే అంత పచ్చడి గట్టిగా ఉంటది, బాగుంటాయి. ముదురుకాయలే తీసుకోవాలి. నేను 5 కాయలు తీసుకున్నాను. 5 కాయలు కేజీన్నర అయినాయి. ఈ సైజు కాయలు మీకు చూపించడం కోసమని ఒక కాయ ఉంచాను. ఈ పక్కన పెట్టేసుకున్నాం. ఈ గిన్నెతో 2 గిన్నెలు ముక్కలైనవి కదా. ఇప్పుడు ఆవు పిండి కొలుసుకున్నాం. ఇది 250 గ్రాములు గ్లాస్, ఇది 1/2 కిలో. ఆవాలు వేయించి పౌడర్ చేసుకున్నా నేను. చాలా మంది పచ్చి వేసుకుంటారు. పచ్చి వేసుకునే వాళ్ళు పచ్చి వేసుకోండి, వేయించుకుంటే వేయించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు చాలా మంది పచ్చియే ఇష్టపడతారు. మేమైతే వేయించే తీసుకున్నాను. 1 గ్లాసు. అవి 2 గిన్నెలు అయినాయి కదా. రెండు గిన్నెలకి 2 గ్లాసులు మెంతిపిండి, ఆవపిండి. ఇది మెంతిపిండి 2 స్పూన్లు ఉంటుంది. ఇది స్పూన్తో. ఇప్పుడు కారం. ఇది 3 రకాల కాయలు కలిపి పట్టించిన కారం. ఇది గ్లాస్ కారం, కొంచెం 1/2 గ్లాసు. రెండు గ్లాసుల ఆవపిండికి గ్లాసు ఉప్పు. ఇవి ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం మెంతులు. పచ్చి అయినా వేయచ్చు, వేయించిన అయినా వేయచ్చు. ఉప్పు చాలకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. అది కారం కొంచెం 3 రకాల కాయలు కలిపాం కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాను, 1/2 గ్లాస్ వేస్తున్నాను. అది కొంచెం అంట తక్కువ ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు ఆ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. కొంచెమే కాబట్టి ఇలా కలుపుకుంటున్నాము. ఎక్కువైతే కొంచెం తబ్బులు తీసుకొని తబ్బులతో వేసేసుకొని అన్ని కలిపేసుకోవచ్చు. వాటికి కర్రలు కూడా ఉంటాయి, ఎదురు కర్రలు. మాది పైన ఉంది, నేను కలిపే రోజు 3వ రోజు చూపిస్తాను. ఇది 1/2 కిలో ఆయిల్, ఆవు పిండి, మెంతి పిండి. చాలా మంది మెత్తగా జల్లిడి బట్టి పట్టుకుంటారు. అలా పట్టుకుంటే పచ్చడి జల్లీ లాగా అయిపోతుంది. కొంచెం బరగబరగ్గానే ఉంచి పట్టుకోవాలి. ఆను ఆపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వేసి జల్లిడి పడితే ఆ పచ్చడి అంతా జల్లీగా ఉంటది. ఇలా ఉంచుకొని కొంచెం బరగబరగ్గా ఉంచుకొని నానితే చక్కగా కరెక్ట్ గా ఉంటది. ఇది దీంట్లో బౌల్లో పెడతాను, గాజు బౌల్లో. కేజీన్నరకి 2 గ్లాసులు పోసాను. ఇది 1/2 కిలో గ్లాసు. తర్వాత మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు ఈ పులుసు ఊరుతుంది కదా, అప్పుడు కలిపిన తర్వాత చూసుకొని ఎంత పట్టిద్దో ముక్కలు మునిగి పైకి వచ్చే వరకు పోయాలి. అప్పుడు ఎంత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మళ్ళీ పోస్తాను. అప్పుడు మీకు కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి, పొడి లేకోకుండా కలిపేసుకోవాలి. ఇది బౌల్లో పెడుతున్నాను నేను కొద్దిగా కాబట్టి. తర్వాత ఇదంతా సెట్ అయిపోయినాక ఉప్పు కారం సరిపోయిన తర్వాత గాజు సీసాల్లో పెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకుంటాం. ఉప్పు అయితే ఫస్టే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే నేను కూడా గ్లాస్ వేసాను. ముక్కలు బాగా పీల్చేసుకొని ఉప్పుగా అయిపోతాయి. చూసుకున్న తర్వాత వేయాలి. కారం ఒక్కొక్కరు బాగా ఎక్కువ తింటారు, వాళ్ళు కావాలంటే కొంచెం వేసుకోండి. ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో అందరూ ఫుల్గా తింటారు. కారం ఎక్కువ తింటారు. అలాగే ఒక్కొక్కరు తింటారు, ఇక్కడ వాళ్ళు అని కాదులే కానీ అందరూ ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. తర్వాత చూసి కలుపుకోండి. దానిపైన ఇంకొక 1/2 గ్లాసు నూనె పోస్తాను. ఇప్పుడు 2 గ్లాసులన్నర అవుతుంది. తర్వాత మళ్ళీ 3వ రోజు ఇంకా ఎంత పడుతుందో అప్పుడు చూసి పోస్తాను.
పెద్ద తబ్బులు ఉన్నవారు, పెద్దగా ఎక్కువ పచ్చళ్ళు పట్టుకునేవారైతే తబ్బుల్లో పట్టేసుకొని ఉప్పు కారం అన్ని సరిపోయిన తర్వాత అప్పుడు జాడీల్లో గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని పైన వైట్ క్లాత్లు కట్టుకొని అప్పుడు దాచిపెట్టుకోండి. ముందుగానే ఈ దీంట్లో తీసుకెళ్లి బేసిన్లో పోసి ఆ నూనె పరిన కలుపుతూ అలా ఇబ్బందులు పడుకుంటా చేతుల నిండా కారుకుంటా అలా చేయటం చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు ఇలాగైతే ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇది 3వ రోజు కలపటానికి మనకి ఈజీగా ఉంటది కాబట్టి తర్వాత నేను డబ్బాల్లో స్టోర్ చేసుకుంటా, జాడీలోనన్నా డబ్బా సీసాల్లోనన్నా. అలా చేసుకోండి. ఫస్టే జాడీల్లో పెట్టేయకోకుండా ఫస్టే జాడీల్లో పెడితే చాలా కష్టంగా ఉంటది. మేము ఎప్పుడు ఫస్ట్ జాడీల్లో పెట్టము. సెట్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం అన్ని సరిపోయిన తర్వాత అందరం తిని చూసిన తర్వాత జాడీల్లో పెట్టుకుంటాం. ముందే జాడీల్లో పెట్టేయం. ఇలా నొక్కేసి పెట్టుకోండి. మేము చిన్న రసాలే పెట్టుకున్నాము. అందరూ జలాలు, తెల్ల కులాలు అట్లాంటి ఎలాంటి నాటకాయలు పెట్టుకుంటారు. మీకు ఇష్టమైతే నాటకాయలు కూడా పెట్టుకోండి. మేమైతే రసాలే పెట్టాం. మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు చూపిస్తాను. మామిడికాయ పచ్చడి ఇవాళకి 3వ రోజు. నూనె ఇలా పైకి వచ్చింది, కలుపుతున్నాను. పచ్చడి కలుపుకునే కర్ర పైనుంది, తీయటానికి కుదరలేదు, అందుకని గరిటతో కలిపి చూపిస్తున్నాను. దోమల కర్రలు కానీ బ్యానర్ల కర్రలు కానీ అమ్మేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గర ఒకటి కట్ చేపించుకొని తెచ్చుకోండి. రౌండ్ కర్రతోనే కలిపితే కలిసిద్ది పచ్చడి. పలకలుగా ఉన్న తెడ్డుతోటి కలిపితే కలవదు. నేను కొంచెమే కాబట్టి గరిటతో కలుపుతున్నాను. ఈ కేజీన్నర ముక్కలకి ఈ గ్లాసుతో గ్లాసుడు 2 ఆవపిండి పోసాను, 1.5 కారం పోసాను, 1 గ్లాసు ఇట్లా ఈక్వల్ గా ఉప్పు పోసాను, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు వేసాను, 2 స్పూన్లు మెంతులు పౌడర్ వేసాను. సరిపోయింది కరెక్ట్ గా. మేము ఎల్లుల్లిపాయల పేస్ట్లు అవి వేయము, ఎక్కువ ఫ్లేవర్ అదే ఉంటుందని. వీటికే సరిపోతుంది, చాలా ఫ్లేవర్ ఉంటుంది ఎల్లుల్లిపాయల ఫ్లేవర్. ఇంకా పేస్ట్ కూడా వేస్తే చాలా ఎక్కువగా ఉంటది. మేము ఆవాలు కూడా వేయించే వేస్తాము, మెంతులు కూడా వేయించే వేస్తాము, పచ్చి అయితే వేయం మేము. అలా పచ్చి వేసేవాళ్ళు పచ్చి వేసుకోండి. పచ్చడి ఇదిగో ఇలా ఉండాలి. గ్రేవ్ చూడండి ఎలా ఉందో అలా ఉండాలి. ఇలా ఉండాలి గ్రేవ్. గిన్నెకి 1 గ్లాస్ చొప్పున ఆవపిండి వేస్తే అలా ఉంటది. ఒక్కొక్కరు అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అవి ఎక్కువగా వేస్తూ ఉంటారు. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఆవాలు కూడా వేయించే చేస్తాము. పచ్చడి అంతా ఇలా ఉంటది, గ్రేవ్ బాగుంటది. నేను ముక్కలో నేను చూపించాను కదా, అలా కట్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ముక్కలు వేస్ట్ అవ్వకోకుండా ఇలానే కలిపేసుకోవచ్చు. ఒక్క ముక్క కలుపుకోండి పచ్చడి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. మెంతిపిండి ఆవపిండి మరీ మెత్తగా జల్లిట్లో పట్టి మెత్తగా కలుపుకోకండి, పేస్ట్ జల్లీగా అయిపోతుంది పచ్చడి. ఇలా ఉండాలి, కొంచెం బరగబరగ్గా పట్టుకోండి. ఉంటానండి, బాయ్ అండి.